ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B పేపర్ నుంచి ప్రతి చాప్టర్ యొక్క 4 మార్క్స్ మరియు 7 మార్క్స్ అదేవిధంగా 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఇందులో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ చాప్టర్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇలాంటి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు వీడియో హెల్ప్ అవుతుంది. సో చూడండి సార్, మరి క్వశ్చన్స్ చెప్తున్నారు, ఆన్సర్స్ ఎక్కడ సార్ అని అన్నట్లయితే ఈ వీడియో యొక్క ఆన్సర్స్ గురించి ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో అదేవిధంగా ఇప్పుడు చెప్తున్న వీడియోని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని ఒక PDF ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లోకస్. ఈ లోకస్ అనే చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 4 మార్క్స్ వస్తాయన్న. ఎన్ని? 4 మార్క్స్. సో ఈ 4 మార్క్స్ కోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నెక్స్ట్ ఫిఫ్త్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th, నెక్స్ట్ 8th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ 10th క్వశ్చన్. అర్థమైంది కదా? సో ఇవన్నీ ఎక్కువ క్వశ్చన్స్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక క్వశ్చన్ వస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా మీరు రాసేస్తారు. అర్థమైంది కదా? ఇందులో సెంటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా కరెక్ట్గా గుర్తుంటే ఇందులో మ్యాక్సిమం సమ్స్ అన్ని వాటి మీదే ఉంటాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్, 12th, అర్థమైంది కదా? 15th క్వశ్చన్. ఇవి చేస్తే ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ చేస్తే వీటిలో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా? సో వీటిలో ఫస్ట్ 2 క్వశ్చన్స్ చేస్తే 4th, 5th చేసిన అవసరం లేదు. అంటే అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎవరైతే కరెక్ట్గా చేస్తారో మిగతా క్వశ్చన్స్ ఆటోమేటిక్గా కవర్ అవుతాయి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ మనం టిక్ చేసామో ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. దీంట్లో నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఆ 4 మార్క్స్ కోసం మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి సార్ అని అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, 4th క్వశ్చన్ చదవాలి. నెక్స్ట్ 5th అవసరం లేదు, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 9th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇవి చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయన్నా 15 మార్క్స్ వస్తాయి. అంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో చూడండి, ఫస్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. స్ట్రైట్ లైన్లో ఫస్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చూడండి, 6 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ థర్డ్లో ఫస్ట్ చేస్తే సరిపోతుంది, సెకండ్ థర్డ్లో 4th చేస్తే సరిపోతుంది. అర్థం కదా? ఈ సెకండ్, థర్డ్ చేయకపోయినా అవసరం లేదు, ఎందుకంటే ఇదేంటి, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ గురించి వచ్చేసరికి సర్క్యూమ్ సెంటర్, ఆర్థో సెంటర్. మీకు ఒక క్వశ్చన్ వస్తే ఆటోమేటిక్గా 2 చేసేయగలరు, ఎందుకంటే 2 సర్క్యూమ్ సెంటర్ కాబట్టి. అర్థం కదా? మళ్ళీ ఇక్కడ ఈ ఒక క్వశ్చన్ వస్తే ఈ 2 క్వశ్చన్స్ ఆటోమేటిక్గా చేసేయగలరు. క్వశ్చన్స్ ఎక్కువే ఉంటాయి, ఇందులో 3, అందులో 3, కానీ ఇందులో ఒక క్వశ్చన్ వస్తే సరిపోతుంది, ఇందులో ఒక క్వశ్చన్ వస్తే సరిపోతుంది. అర్థం కదా? సో ఇందులో 2 క్వశ్చన్స్ వస్తే ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అయితే సర్క్యూమ్ సెంటర్ అడుగుతాడు లేదా ఆర్థో సెంటర్ అడుగుతాడు. అర్థం కదా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో చూడండి అన్న, ఎవరికైనా ఈ క్వశ్చన్స్ ఒక ఆన్సర్స్ రాకపోతే, ఎవరికైనా ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ తెలియకపోయినా ఆల్రెడీ మన ఛానల్లో ఈ యొక్క టాపిక్ మీద మన వీడియోస్ చేయడం జరిగింది. చూడండి, లోకస్, అదేవిధంగా లోకస్, మినిమం అండ్ మ్యాక్సిమం, నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇందులో డిఫరెన్షియేషన్ ప్రతి చాప్టర్ నుంచి 4 మార్క్స్, 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అర్థం కదా? ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేసాం వీటి గురించి. ఎవరికైనా ఏ చాప్టర్ డౌట్ అయినా, ఏ చాప్టర్ 7 మార్క్స్ క్వశ్చన్స్ రాకపోయినా అన్ని క్వశ్చన్స్ కూడా ఛానల్లో అప్లోడ్ చేసాం. ఎవరికైనా ఒకసారి డౌట్ ఉంటే ఛానల్లో చెక్ చేయండి, వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో వీటి యొక్క ఆన్సర్స్ యొక్క PDFs గురించి వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇందులో ఒక క్వశ్చన్ మీకు ఏంటి, 4 మార్క్స్ క్వశ్చన్, అయితే ఆర్థో సెంటర్ లేదా సర్క్యూమ్ సెంటర్. నెక్స్ట్ ఈ 2 ఇవ్వకపోతే అప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తారు సార్ అని అంటే ఇమేజ్ పాయింట్ ఇస్తానన్న. Q/H. మీరు కాలేజ్కి వెళ్తే ఖచ్చితంగా మీకు క్వశ్చన్ తెలిసే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చాలామందికి డౌట్, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మేము ఆల్రెడీ ఛానల్లో డిస్కస్ చేసాం. ఎవరికైనా రాకపోతే ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అర్థం కదా? సో చూడండి, స్ట్రైట్ లైన్స్లో మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే సర్క్యూమ్ సెంటర్, ఆర్థో సెంటర్. ఈ 2 నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుంది అని అంటే
సర్కిల్ సెంటర్ రావచ్చు, ఆర్థో సెంటర్ రావచ్చు. నెక్స్ట్ Q = H, ఇమేజ్ పాయింట్ క్వశ్చన్ లేదా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. చూడండి 4 మార్క్స్ కోసం మీరు చావాల్సినవి ఆర్థో సెంటర్, సర్కిల్ సెంటర్ ఈ రెండు మాత్రం చేస్తే సరిపోతుంది. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాసేయచ్చు. నెక్స్ట్ ఇమేజ్ పాయింట్, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అర్థమైంది కదా. సో మ్యాక్సిమం 199.999% ఈ రెండు క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. అర్థమైంది కదా. ఈ చాప్టర్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆ 4 ఏంటి? 4 మార్క్స్లో ఆర్థో సెంటర్, సర్కిల్ సెంటర్, 7 మార్క్స్లో ఇమేజ్ పాయింట్, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈ రెండు చేస్తే సరిపోతుంది. ఈ రెండు నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఈ రెండు నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ ఈ రెండు మోడల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా. చాలా ఈజీగా ఉంది కదా. 15 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇందులో 15 ఫస్ట్ లాకస్లో 4 అర్థమైంది కదా. 19 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ అర్థం 4 మార్క్స్ ఇంకేం చావాల్సిన అవసరం లేదు. ఒకవేళ చదవాలి అనిపిస్తే 16th క్వశ్చన్, 13th క్వశ్చన్ చదవడానికి జస్ట్ ప్రయత్నం చేయండి చాలు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 17th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇందులో స్లోప్ అడగచ్చు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము, నార్మల్ ఫామ్. ఇవి మీకు 8 మార్క్స్ కింద అడగచ్చు, 4 మార్క్స్ కింద కూడా అడగచ్చు. కాబట్టి మీరు ఆర్థో సెంటర్, సర్కిల్ సెంటర్తో పాటు ఈ క్వశ్చన్స్ కూడా చేయాలి. ఈ 3 మోడల్స్ చేస్తే సరిపోతుంది. వీటి నుంచి ఈ 3 మోడల్స్ దాటి ఒక క్వశ్చన్ కూడా బయటికి రాదు. అర్థం కదా. మనం ఏదైతే టిక్ పెడుతున్నామో వీటి నుంచి బయట క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ కూడా రాదు. నెక్స్ట్ 23rd, 24th, 25th అవసరం లేదు. 29th, 27th, 29th ఆల్సో. నెక్స్ట్ 32nd క్వశ్చన్ చదివి సరిపోతుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్ ఇంపార్టెంట్, 41 ఇంపార్టెంట్, 42 మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చేస్తే సరిపోతుంది. అందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 2 మార్క్స్ కోసం మీరు చావాల్సింది ఏంటంటే కొలీనియర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 46, 47 కూడా. నెక్స్ట్ చూడండి 48 ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్. ఈ రెండు ఈక్వేషన్ నార్మల్ ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. ఈ మోడల్లో కూడా క్వశ్చన్ రావచ్చు కాబట్టి ఈ మోడల్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 54th నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలి పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగాడు. మీరు ఏ మోడల్ పేపర్ చూసినా ఖచ్చితంగా ప్రతి 4 మోడల్ పేపర్స్లో 3 మోడల్ పేపర్స్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈజీ చాప్టర్ ఇది కూడా. అర్థమైంది కదా. సో క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. చాప్టర్ చాలా ఈజీ. మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా చెప్పకుండానే రాసేయగలరు. అర్థమైంది కదా. నెక్స్ట్ 67th ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. దీంట్లో నుంచి 14 మార్క్స్ అంటే 7 + 7. దీనికోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్. ఈ చాప్టర్ని ఎవరు మిస్ చేయడానికి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే 2 7s కవర్ అవుతుంది అంటే 14 మార్క్స్. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 6th క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. 6th 7th ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్లో వస్తుంది. దీంట్లో మోస్ట్ హయ్యర్ ప్రిఫరెన్స్ ఈ క్వశ్చన్కి ఇవ్వండి. అర్థమైంది కదా. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్. ఎప్పుడైతే మీరు 2 కరెక్ట్గా చేస్తారో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 11th ఇది కూడా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో మ్యాథ్స్లో మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఆ 7లో ఒక 7 ఈ మోడల్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆ ఇందులో వచ్చే 2 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ మోడల్లో వస్తుంది. దానికి అర్థమైంది కదా. దానికి మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి 6th 7th, 9th అవసరం లేదు, 10th 11th ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా. నెక్స్ట్ మిగతా ఈక్వేషన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వీటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒకటి సెంట్రాయిడ్. నెక్స్ట్ 19th అవసరం లేదు. 21st 22nd ఈ రెండు చదవడం ప్రయత్నం చేయండి. వీటిలో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థం కదా. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 3D జామెట్రీ. దీనిలో నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అంటే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మీరు చదవాల్సినవి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th 7th 15th ఈ మోడల్లో క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, DRS అండ్ DCS. ఇది చాలామంది ఫేవరెట్ చాప్టర్, ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు.
అర్థమైంది కదా, అంటే 7 మార్క్స్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా చూడండి, 3 to 4 క్వశ్చన్స్ చెప్తా. ఆ 4 క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి. ఆ 4 క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ చేస్తే మిగతా 2 క్వశ్చన్లు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఈ 4 పర్ఫెక్ట్గా చేస్తే 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు 2 క్వశ్చన్స్ చేస్తున్నారు, 2 క్వశ్చన్స్ చేస్తున్నారు, అంటే 2 మోడల్కి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 + 2 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేస్తే అందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, 7 మార్క్స్. సో దానికోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్, నెక్స్ట్ 4th క్వశ్చన్, అర్థమైంది కదా, థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 6th క్వశ్చన్, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేస్తే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ ద ప్లేన్. ఈ ప్లేన్ జాబ్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, 3rd, 4th, 6th, 7th. నెక్స్ట్ వచ్చేసరికి 11th, 12th చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ లిమిట్స్. ఈ లిమిట్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. 3rd, 4th. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 11th, 12th, నెక్స్ట్ 17th. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 21st, 24th, 25th. ఇక్కడ మీకు 34th క్వశ్చన్, నెక్స్ట్ 37th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇవి చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, లేదా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూటీ. దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో కాబట్టి దానికోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వీటిలో ఈ మోడల్స్లో ఉన్న క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా 4 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న, 6th one. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చేసి సరిపోతుంది. వీటిలో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ లిమిట్స్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఈ కంటిన్యూటీ నుంచి ఈ మోడల్లో 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇస్తాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ డిఫరెన్షియేషన్, 15 మార్క్స్. 7 + 4 + 2 + 2 ఎన్ని మార్క్స్? 15 మార్క్స్. చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. దానికోసం ఏ క్వశ్చన్స్ చదవాలి నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్, నెక్స్ట్ 5th, 7th, మోస్ట్ ఇంపార్టెంట్ 9th, 12th, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 16th క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది లాంగ్ ఆన్సర్లో. షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి 17th క్వశ్చన్, అర్థం కదా. నెక్స్ట్ 18th క్వశ్చన్. లాంగ్ ఆన్సర్లో మ్యాక్సిమం 100% వచ్చే క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్, అర్థం కదా. సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా వస్తే సరిపోతుంది. మిగతా క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 19th, 20, 23rd, 26th, నెక్స్ట్ 30. ఇవి చేస్తే సరిపోతుంది. ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి 38, 41, 44, 45. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 47, 51st లేదా 56th. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 74, 78. ఇవి చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచి మీకు ఈజీగా 15 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, అదేవిధంగా ఈజీ చాప్టర్ కూడా. ఇందులో నుంచి 11 మార్క్స్ వస్తాయి. 7 + 4. ఈ 7 + 4 అంటే ఈ 11 మార్క్స్ కోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, అర్థం కదా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, 6th, నెక్స్ట్ 10th క్వశ్చన్,
14th, 12th, 16th ఇవి చేస్తే వీటిలో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 17th, 19th అర్థమైంది కదా. నెక్స్ట్ 22nd, 23rd, 25th, 29th, 28th, 34 ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ దీంట్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దీనికోసం చేయాల్సింది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. వీటితో పాటు ఇంకో క్వశ్చన్ ఏం చేయాలంటే ఇవి చేయండి. డిఫైన్ క్రిటికల్ పాయింట్, స్టేషనరీ పాయింట్స్ ఇవి కూడా అడగచ్చు. అర్థం కదా. సో వీటితో పాటు 6th క్వశ్చన్ వీటిలో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం దీంట్లో నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి దానికోసం మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ లేదా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్. మ్యాక్సిమం ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 7 మార్క్స్కి. నెక్స్ట్ ఒకవేళ ఈ 4 క్వశ్చన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకేమున్నాయంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5th, 7th, నెక్స్ట్ 13th, 9th ఇవి చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడు ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీటిలో ఇవ్వకపోతే వాటి నుంచి వస్తుంది. మ్యాక్సిమం 99% ఈ 4 క్వశ్చన్స్ నుంచే వస్తాయి. అర్థమైంది కదా. సో ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చూడండి, వీటి ఆన్సర్స్ గురించి వీడియో అనేది డిస్కస్ చేద్దాం అన్నాం కదా. వీటి యొక్క ఆన్సర్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే వీటి యొక్క ఆన్సర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, వాటి కోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక స్క్రీన్ షాట్. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. చెప్పాను కదా, టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. దీంట్లో మీకు ఆల్ చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్ విత్ బ్లూ ప్రింట్స్ సహా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. మనం చెప్తున్న ప్రతి క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్గా ఉంటాయి.